హైదరాబాద్కి వద్దాం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంపై గవర్నర్ ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. గవర్నర్కి ఇవ్వాల్సినటువంటి ప్రోటోకాల్ కావచ్చు, అదేవిధంగా నిన్న ఢిల్లీలో మెన్షన్ చేసిన సుప్రీంకోర్టులో వేసినటువంటి పిటిషన్కి సంబంధించి గవర్నర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ అందించేందుకు మా బ్యూరో చీఫ్ కృష్ణమూర్తి అందుబాటులో ఉన్నారు. కృష్ణమూర్తి. థ్యాంక్ యూ ప్రణయ్. రాష్ట్ర ప్రభుత్వము, రాష్ట్ర గవర్నర్ ఈ ఇద్దరి మధ్య అంతరం రోజు రోజుకు పెరుగుతున్నట్టుగా మనకు స్పష్టమవుతూ ఉంది. గడిచిన 2 సంవత్సరాల కాలంగా గవర్నర్ తమిళిసైతో కేసీఆర్ ప్రభుత్వము అంటిముట్టంటుగా వ్యవహరిస్తుంది. ఒక దశలో తెగతెంపులు అంటే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఆనవాయితీగా వస్తున్నటువంటి గవర్నర్ ప్రసంగాన్ని కూడా కేసీఆర్ రద్దు చేసి తానేంటి తన పంతం ఏంటి అని నిరూపించుకున్నారు. ఈ నేపథ్యంలో గవర్నర్ కూడా ఆ విషయంలో ఆచితూచి స్పందించి గడిచిన సంవత్సరం బడ్జెట్ సమావేశ సందర్భంగా స్పీచ్ లేకపోయినప్పటికీ ఈ సంవత్సరము తన ప్రసంగం ఉండే విధంగా ఆమె తనకున్న విచక్షణ అధికారాన్ని ఉపయోగించి ఆ ప్రసంగాన్ని అయితే కొనసాగించారు. అయితే ఈ నేపథ్యంలో కొన్ని బిల్లుల పైన రాష్ట్ర ప్రభుత్వము గవర్నర్కు కొంతకాలంగా విభేదాలు వస్తూ ఉన్నాయి. దాని మీదనే రాష్ట్ర ప్రభుత్వము నిన్న సుప్రీంకోర్టులో పిటిషన్ కూడా వేసింది. అంటే బిల్లులో ఆమోదం తెలపకపోవడంతో గవర్నరు కొంత రాష్ట్ర ప్రభుత్వం పాలనలో కొంత ఇబ్బందికరంగా ఉంటుంది, వెంటనే బిల్లులు ఆమోదించగా గవర్నర్ ఆదేశించాలంటూ రాష్ట్ర ప్రభుత్వం తరఫున సిఎస్ శాంతకుమారి సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ వేసిన నేపథ్యంలో గవర్నర్ కూడా చాలా సీరియస్గా స్పందించారు. శాంతకుమారిని ఉద్దేశించి ట్వీట్ కూడా చేశారు. అంటే ఢిల్లీ కన్నా హైదరాబాద్ దగ్గరున్నది, ఢిల్లీకి వెళ్ళి చేసేది ఏం లేదంటగా గవర్నర్ ట్వీట్ చేశారు. ముఖ్యంగా శాంతకుమారి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పదవి బాధ్యత చేపట్టిన తర్వాత గవర్నరు కలవకపోవడాన్ని ఈ సందర్భంగా గవర్నరు తన ట్విట్టర్లో కొంత ప్రస్తావించారు. తనను కనీసం మర్యాదపూర్వకంగా కూడా కలవలేదని, కనీసం ఫోన్లో కూడా తనతో మాట్లాడలేదని, అంటే రాష్ట్ర ప్రభుత్వ పనితీరు ఏ విధంగా ఉందో దీన్ని బట్టి అర్థమవుతుందని ఆమె పరోక్షంగా ట్విట్టర్లో రాష్ట్ర ప్రభుత్వం పైన, అధికారుల పైన, సిఎస్ పైన కొంత తన అసంతృప్తిని, అసహనాన్ని కూడా వ్యక్తం చేశారు. అయితే రాష్ట్ర ప్రభుత్వ పనితీరు మీద మొదటి నుంచి కూడా తమిళిసై కొన్ని నివేదికలను కేంద్ర ప్రభుత్వానికి ఇస్తున్నది. అంటే జనరల్గా జరిగేటువంటి ప్రక్రియలో గవర్నర్లు రాష్ట్రాల మీద, రాష్ట్ర ప్రభుత్వాల పనితీరు మీద, రాష్ట్రంలో ప్రజా సమస్యల మీద, రాష్ట్రంలో ప్రజాభిప్రాయం మీద కొంత కేంద్రానికి నివేదికలు సమర్పిస్తారు. అదే తరహాలో సమర్పించినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి కొన్ని విషయాలను కేంద్రానికి గవర్నర్ చేరవేస్తున్నది అనే అంశంలో రాష్ట్ర ప్రభుత్వం కానీ, సీఎం కేసీఆర్ కానీ కొంతకాలంగా గవర్నర్ పట్ల కొంత విముఖత కనపరుస్తూ ఉన్నారు. అసలు గవర్నర్ వ్యవస్థనే వద్దు, గవర్నర్ వ్యవస్థను రద్దు చేయాలంటూ కూడా కేసీఆర్ కొంతకాలంగా తన మనసులోని తన అభిప్రాయాలను బహిర్గతం చేస్తున్నారు. అంటే గవర్నర్ వ్యవస్థను కేంద్ర ప్రభుత్వము దుర్వినియోగం చేస్తున్నది. రాష్ట్రాల మీద గవర్నర్ల ద్వారా పెత్తనం చెలాయించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. ప్రజలతో ఎన్నుకోబడినటువంటి ప్రజాప్రభుత్వాలను